నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. సో ఎప్పుడైతే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే జరిగిపోయిందో తెల్లవారుజాము నుంచి అయితే లక్షల కొద్ది ప్రజలు అయితే బాలరాముడి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. సో ఇప్పుడు అయోధ్య బాలరాముడి ఎవరైతే ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఉంటారో సో ఎంతో సులభంగా చేసుకోవచ్చు దర్శనం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటి డీటెయిల్స్ మనం చూద్దాం. సో దర్శన వేళలు ఉదయం 6:30 నుండి రాత్రి 9:30 వరకు అయితే ఇచ్చారు. సో ఉదయం 6:30కి రాత్రి తిరిగి 9:30 మధ్యలో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అని అయితే ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఈ దర్శన వేళలు అయితే తెలియదో సో ఇప్పుడు తెలుసుకోండి. 6:30 నుంచి నైట్ 9:30 వరకు మధ్యలో అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుందాము సరళంగా సౌకర్యవంతంగా దర్శన ప్రక్రియ. సో ఈ యొక్క ఆలయ ట్రస్ట్ వాళ్ళు అయితే ప్రజలకి ఎలాంటి అసౌకర్యంగా కలగకుండా అయితే చూసుకోవడం జరుగుతుంది. సో వాటర్ కానీ ఇంకా సదుపాయాలు అయితే చూసుకోవడం జరుగుతుంది ప్రజల కోసం. సో నెక్స్ట్ చూసుకుందాము కేవలం 60 నుండి 70 నిమిషాలలోనే దర్శనం అని అంటే గంటన్నర లోపు వ్యవధిలోనే ఈ యొక్క మన శ్రీరాముడి దర్శనం అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుందాము తెల్లవారుజామున 4 గంటలకు మంగళహారతి. సో తెల్లవారుజామున 4 గంటలకు అయితే మన పండితులు మంగళహారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుందాము ఉదయం 6:15 శృంగార హారతి. సో ఎప్పుడైతే మంగళహారతి అయిపోతాదో నెక్స్ట్ 6:15 అయితే శృంగార హారతి ఇవ్వడం జరుగుతుంది మన బాలరాముడికి. నెక్స్ట్ రాత్రి 10 గంటలకు శయన హారతి. సో ఎప్పుడైతే ఇప్పుడు క్లోజింగ్ టైం ఉంటుందో బాలరాముడికి శయన హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ 3 హారతిలకు అయితే హాజరుగా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పనిసరిగా పాస్ అవసరం. సో ముందుగా బాలరాముడు ఆలయంకి దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకి చెప్పులు కానీ లేకపోతే పర్సు కానీ ఏవైతే వస్తువులు ఉంటాయో సొంత వస్తువులు ఆలయం బయటనే విడిచిపెట్టాలి. సో అలాగే ఎవరైతే ఈ 3 హారతులకి హాజరు అవ్వాలనుకున్న వారికి అయితే తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలి. సో ఆ పాస్ కి సంబంధించిన వివరాలు ఏంటంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి, అలాగే మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా అవసరం. సో ఈ యొక్క ఉచిత పాస్ అయితే ఎలా తీసుకోవాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా అయితే మనం పొందవచ్చు. సో చూసారు కదా రామ్లల దర్శనం ఎంత సులభంగా చేసుకోవచ్చో. సో మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.